ఓ మీడియా అధిపతికి టీటీడీ బోర్డు చైర్మన్ పదవి దక్కపోతుందని దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ టీటీడీ పాలక మండలి సభ్యులు ఓవి రమణ అన్నారు. ఆ మీడియా అధిపతికి డ్రగ్స్ వ్యాపారాలు ఉన్నాయని అనడం దుర్మార్గమన్నారు. జగన్ హయాంలో ఇతర రాష్ట్రాల్లో పట్టుబడిన గంజాయి మూలాలు ఏపీవి కాదా అని ప్రశ్నించారు. గతంలో జగన్ విషపు రక్తం నింపుకొని పరిపాలన చేశారని ఓవి రమణ విమర్శించారు. వాళ్ళ నిజాయితీ బజార్న పెట్టడం కోసం ఒక దుర్మార్గం ఆలోచన చేసిన ఒక మీడియా, మరి మీరు కూడా మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీడియా అధిపతులను పాలక మండలి సభ్యులుగా చేశారే, మిగతా మీడియా కూడా మాట్లాడింటే ఆ రోజు ఆ మీడియా అధిపతి ఇన్ని రకాల వ్యాపారాలు చేశాడని మాట్లాడింటే ఆ రోజు ఎక్కడ తలపెట్టుకుందరు జగన్మోహన్ రెడ్డి గారు? సంస్కారం ఉంది కాబట్టి మిగతా మీడియా ప్రతినిధులకి అందరికి కూడా బోర్డు మెంబర్లు అయినంత మాత్రాన గంజాయి వ్యాపారమో డ్రగ్స్ వ్యాపారమో ఇంకా రకరకాల వ్యాపారాలు చేసే ఉద్దేశాలు కాదు. కాబట్టి ఎవరికైనా బోర్డు మెంబర్గా దేవుడి సన్నిధిలో పనిచేయాలా, దేవునికి సేవ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు వస్తారో తప్పనిచ్చి ఇటువంటి కుసంస్కారాలు పెట్టుకొని డ్రగ్స్ కని వాళ్ళ కుటుంబ సభ్యులని పిల్లలని ఈ వ్యాపారంలో ఆరుతేరినాన్ని 2011 సంవత్సరం నుంచి 19 నుంచి 24 వరకు ఉన్నావు కదా, ఎప్పుడు గుర్తుకు రాలేదా? 19 నుంచి 24 గేట్ వే ఆంధ్రప్రదేశ్ గేట్ వే ఆఫ్ ఇండియా గంజాయి అని చెప్పి పేరు వచ్చింది కదా, దేశమంతా కోడెక్కొచ్చింది కదా. ఒరిస్సాలో పట్టుకున్నా, కలకట్టాలో పట్టుకున్నా, బాంబేలో పట్టుకున్నా, చెన్నైలో పట్టుకున్నా, కర్ణాటకలో పట్టుకున్నా, గోవాలో పట్టుకున్నా, ఈ గంజాయి ఎక్కడి నుంచి మూలాలు ఆంధ్రప్రదేశ్ అని చెప్పి దేశమంతా కోడెక్కొచ్చింది కదా. ఆ రోజు చెవుడు వినిపించిందా? చెవులు పనిచేయలేదా? గంజాయి ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి మొత్తం అంతా తీసుకొస్తే స్పెషల్ ఈవెన్ ఎన్ఐఏ కూడా ఒకటి చెప్తే గంజాయి మూలం ఆంధ్రప్రదేశ్లో తయారవుతుందంటే ఆ రోజు వినిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీకు? ఈరోజు ఆయనకేదో పదవి రాబోతుందని చెప్పి వార్తలు వస్తాయని తీసుకొచ్చి ఈ విధంగా అల్లరి చేసి బజార్ని పెట్టేసి తీసుకొస్తామని చెప్పి అంటున్నావే.